పిల్లలకి హాలిడేస్ వచ్చి ఇంట్లో ఉంటే వాళ్ళని ఎంగేజ్ చేయడం ఒక పెద్ద పని అయిపోతుంది. యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు ఆడుకుంటున్నారనమాట. సో, ఫుల్ ఇంకా నన్ను డిస్టర్బ్ చేయరు కదా అనుకున్నా. సడన్‌గా మా పాప వచ్చి ఇట్లా స్కెచ్ గీసి ఇవ్వు, నేను కలర్స్ ఏస్తా అనింది. అంటే బోర్ కొట్టిందంట. సరే పాపం అడిగిందని చెప్పి ఇంకా స్కెచ్ గీస్తున్నా. పక్కనే ల్యాప్‌టాప్ ఉంది చూసారా, పని చేసుకుంటా ఇక్కడ స్కెచ్ గీస్తున్నాననమాట. గీసేసినాక తనకిస్తే, లేదు నాతో పాటు నువ్వు కూడా కలర్ చేయనింది. సరే ఇంకా నాకు కలర్స్ అంటే ఇష్టం అని తెలుసు కదా, సరే తనతో పాటు కూర్చొని కలరింగ్ చేస్తా ఉన్నా. బేసిక్‌గా ఇక్కడ మీరు చూసారు కదా, ఈ పిల్లల కలర్స్ అండి. అంటే పెద్ద క్వాలిటీ ఉండవు, అందుకే అంత ట్రాన్స్పరెంట్‌గా ఉన్నాయి. యాక్చువల్లీ యాక్రిలిక్ కలర్స్. యాక్రిలిక్ కలర్స్ అంటే థిక్‌గా ఒపేక్‌గా రావాలి. బట్ స్టిల్ ఈ పిల్లల ప్రోడక్ట్స్ కాబట్టి ఇలానే ఉంటాయి. హౌఎవర్ మేనేజ్ చేసి ఇంకా కలరింగ్ మొదలుపెట్టాము. సో, మంచి జోష్‌తో ఫుల్ కలరింగ్ స్టార్ట్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు చూసారా, పాపం అక్కడికొచ్చి చూస్తా ఉన్నాడు ఏం చేస్తున్నారా అని. సడన్‌గా ఏమైందేమో మళ్ళీ మూడ్ మారిపోయి నువ్వే చేసుకో అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. నాకేమో పెయింటింగ్ స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యేదాకా లేవబుద్ధి అవ్వదు. సరే అని ఇంక కూర్చొని నేనే క్విక్‌గా ఫినిష్ చేసేసా అనమాట. చాలా రోజుల తర్వాత కలర్ చేస్తున్నా కదా, నాకు కూడా హ్యాపీ అనిపించింది. అదేంటో నాకు ఇష్టం అండి కలర్స్ అంటే. లైక్ చాలా అంటే చాలా ఇష్టం. ఇట్స్ లైక్ రిలాక్సింగ్ థింగ్ అనమాట నాకు. సో, మా పాప పుణ్యమా అని చాలా రోజుల తర్వాత పెయింటింగ్ వేసానో ఏమో, ఐ రియలీ హ్యాడ్ ఫన్. అండ్ ఎలా వచ్చిందో మీరు చెప్పండి. క్విక్‌గా చేసేసాం, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ ఓకే. బానే అనిపించింది నాకు కూడా. పాప తన రూమ్‌లో పెట్టుకుంటానని చెప్పింది. సో, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మై అప్‌కమింగ్ వీడియోస్. ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే అవి కూడా కమెంట్స్‌లో వదిలిపెట్టండి. అలాంటి వీడియోస్ చేస్తాను. బాయ్.